నమస్కారం అండి. నేను మీ నడ్డు రవికుమార్ని. రియల్ భూమి వీక్షకులు పునఃస్వాగతం. చాలామంది అడుగుతున్నారు కడ్తాల్ గురించి ఏమిటి? స్పెషాలిటీ ఏమిటి? కడ్తాల్ ఎందుకు రిపీటెడ్‌గా ఈ మధ్య వినిపిస్తుంది. అండ్ ట్రెండింగ్‌లో ఉంది. అండ్ చాలామంది ఎంక్వైరీ చేస్తున్నారు. అక్కడ వస్తున్న ప్రాజెక్ట్స్ మీద మీ అభిప్రాయం ఏంటని చెప్పి, ఎలా ఉంటుంది అక్కడ పెట్టుబడి పెడితే అని చెప్పి అడగటం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో మీ అందరికీ. కడ్తాల్ అనగానే ప్రతి వాళ్ళకి గుర్తొచ్చేది ఏమిటి? బేసిక్‌గా అందరికీ గుర్తొచ్చేది పిరమిడ్ మెడిటేషన్ సెంటర్, పిఎంసి. పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ అంటే, పిఎంసి వరల్డ్స్ లార్జెస్ట్. పత్రిజీ అక్కడ కట్టించడం జరిగింది. పత్రిజీ గారి తదనంతరం కూడా వాళ్ళ అమ్మాయి చాలా చక్కగా ఆ ట్రస్ట్ తోటి కూడి చాలా చక్కటి కార్యక్రమాలు అక్కడ నిర్వహిస్తున్నారు. పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ దగ్గర నుంచి అంటే శ్రీశైల హైవేకి ఆనుకుని ఉంది. పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ ఈ విధంగా ప్రాముఖ్యం కలిగినటువంటిది ఎన్నప్పటి నుంచో ఉన్నప్పటికీ ఇప్పుడు కనెక్టివిటీ ఎంతో బాగా డెవలప్ అవుతుంది. కందుకూరు లాస్ట్ పాయింట్ ఫర్ మెట్రో ఫేజ్ 2 అందరికీ తెలిసిన విషయమే. అక్కడి నుంచి జస్ట్ 10 to 11 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ పిరమిడ్ మిద్య అంటే ఏదైతే ఉందో అది అక్కడ ఉంది మెడిటేషన్ సెంటర్. ఓకేనా? ఎట్లా అయితే మనకి బెంగళూరు హైవే మీద కన్హా వెల్నెస్ సెంటర్, కన్హా శాంతివనం ఉందో, 3000 ఎకరాల్లో ఎలా అయితే అక్కడ చాలా చక్కగా ఆర్గానిక్ ఫుడ్ పెడుతూ అక్కడ చాలా చక్కగా ఉందో, అదేవిధంగా ఇక్కడ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ ఉంది. ఇకపోతే మనం ఇంకోటి ఆలోచించాల్సింది, మనకి శ్రీశైల హైవేకి రీజనల్ రింగ్ రోడ్డు టచ్ అవుతుంది. ఎక్కడ? అమంగల్ దగ్గర టచ్ అవుతుంది. అక్కడికి అమంగల్కి కూడా ఇది ఒక 10 కిలోమీటర్స్ లోపలే ఉంది. అదేవిధంగా షాద్‌నగర్కి వెళ్ళే దారిలో అక్కడ కూడా మనకి రీజనల్ రింగ్ రోడ్ టచ్ అవుతుంది. ఆ షాద్‌నగర్కి వెళ్ళే దారి కూడా చాలా పెద్దది హైవేగా ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు. అక్కడికి కూడా ఇట్ ఈజ్ అరౌండ్ 14 కిలోమీటర్స్. సో కనెక్టివిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటు ఈ రోడ్ ఏదైతే శ్రీశైలం హైవే ఉందో అది చెన్నై ఎక్స్‌ప్రెస్ హైవేలా కాబోతూ దానికి 6 ట్రాక్ రోడ్ లాగా వస్తుంది కాబట్టి అది కూడా చాలా బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. ఇక నాగార్జున సాగర్ హైవే మీద కూడా చాలా చక్కటి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. సాగర్ హైవే మీద వస్తున్న ప్రాజెక్ట్స్ కూడా అనూహ్యంగా చాలా చక్కగా ఉంటున్నాయి. అండ్ ఫోర్త్ సిటీ డెవలప్మెంట్ అథారిటీలోకి వస్తుంది కాబట్టి ఏవేవైతే సిటీస్, విలేజెస్ ఫోర్త్ సిటీ డెవలప్మెంట్ అథారిటీలోకి వచ్చి అండ్ కొత్త ప్రాజెక్ట్స్ శరవేగంగా అక్కడ అభివృద్ధి చేయడానికి కొత్త ప్రాజెక్ట్స్కి చాలా చక్కటిగా ఫాస్ట్ క్లియరెన్స్లో ఎన్నో ప్రాజెక్ట్స్ వస్తున్నాయి కాబట్టి ఈ చుట్టుపక్కల ఏ మాత్రం కూడా మనం అనుకునేటువంటి 4-5 ప్రాజెక్ట్స్లో ఏ 1-2 ప్రాజెక్టులు మెటీరియలైజ్ అయినా, రూపు దాల్చినా ఇక్కడ రేట్లన్నీ కూడా శరవేగంగా పరిగెడతాయి. ఈ రోజున ఉన్న రేట్లు ఒక 3 ఏళ్ల తర్వాత నా ఉద్దేశంలో ఓన్లీ 3 ఇయర్స్లో ఇవి డబల్ అవుతాయి. మనం గతంలో ఫార్మసిటీ అనుకున్నాము. ఆ ఫార్మసిటీ కాలేదు. కానీ ఫార్మసిటీకి డెవలప్ చేసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అక్కడే ఉంది కదా! పవర్ లైన్స్ కానీ, కనెక్టివిటీ కానీ, నెట్వర్క్ కానీ అక్కడికి వెళ్తే మనకు కనిపిస్తూ ఉంటాయి. అక్కడ ఎన్నో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. సో కాబట్టి మీరంతా కూడా ఈ టైంలో కడ్తాల్ చుట్టుపక్కల ఎక్కడైనా సరే, అంటే కడ్తాల్ టు షాద్‌నగర్కి వెళ్ళే రోడ్డు మీద కానీ, కడ్తాల్ టు అమంగల్కి వెళ్ళేది రోడ్డు మీద కానీ, ఈవెన్ అమంగల్ దగ్గర సమ్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. మంచి మంచి డీటీసీపీ ప్రాజెక్ట్స్ 7,000, 9,000లో ఉంటున్నాయి. అంతకు మించి ఏం కావాలి మనకి? డీటీసీపీ ప్రాజెక్ట్ నాట్ అగ్రికల్చర్ ల్యాండ్. నేను అగ్రికల్చర్ ల్యాండ్ చాలా రిస్కులు ఉన్నాయి కాబట్టి మోస్ట్ ఆఫ్ ది టైం నేను అవి సజెస్ట్ చేయను. డీటీసీపీ కానీ, హెచ్ఎండిఏ కానీ, లేకపోతే ఇప్పుడు మనం అనుకుంటున్న ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఎఫ్సిడిఏ ఎలా అయితే మనకి ఇక్కడ ఉందో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అక్కడ పెట్టారు. ఆ విధంగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ, రెరా ప్రాజెక్ట్స్ వీటిలో పెట్టుకుంటే మన డబ్బులు సేఫ్. ఇక కొంతమంది అడుగుతున్నారు, ఏమంటే కడ్తాల్‌కి దగ్గరగా బటర్‌ఫ్లై ఉంది కదా! బటర్‌ఫ్లై ప్రాజెక్ట్స్. ఎస్, బటర్‌ఫ్లై ఎప్పుడో కట్టాడు ఆయన శేషగిరిరావు. ఎప్పుడో ఎప్పటి నుంచో 20 ఏళ్ళు మినిమం అయితే అది స్టార్ట్ అయ్యి ఉంది. అందులో ఎన్నో ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి. అది పెద్ద వెంచర్ అవటంతో ఫేజెస్లో అది అమ్మటంతో ఇప్పుడు చాలా మటుకు రీసేల్ ప్లాట్స్ వస్తున్నాయి. ఆ రీసేల్ ప్లాట్స్ తీసుకునేటప్పుడు మీరు అతి జాగ్రత్త వహించాలి. అండ్ రిస్క్ తీసుకోకండి. ఎవరికైనా అలాంటి రీసేల్ ప్లాట్స్ కావాలంటే అటు బటర్‌ఫ్లై ప్రాజెక్ట్స్ కానీ, ఇటు అజస్రా టౌన్‌షిప్ అని చెప్పి అదొక 110 ఎకరాల్లో ఉంది. అది కూడా ఫేజెస్లో 1, 2, 3, 4, 5 అని అది కూడా ఎప్పటి నుంచో 2006-7 నుంచి చేస్తున్నాడు ఆయన. ఎయిర్ ఫోర్స్ ఆయన ఒక ఆయన రామకృష్ణారావు గారు అని చెప్పి. అది కానీ అలాంటి వాటిల్లో కానీ ఎక్కడ మీకు ఏది కావాలన్నా ఎట్లాంటి సందేహం ఉన్నా కూడా నన్ను అడగండి. రీసేల్ ప్రాపర్టీ కొనుక్కోవడం నష్టం లేదు, కానీ జాగ్రత్త ఏమి తీసుకోవాలన్న విషయాన్ని నేను గత వీడియోలో చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా మీకు మళ్ళీ వీడియోస్లో కూడా కవర్ చేస్తా అలాంటివి. కానీ మనం రీసేల్ ప్లాట్స్లో కూడా కొనుక్కోవచ్చు.
రీసేల్ ప్లాట్స్ కంటే కొత్త ప్రాపర్టీ కొత్త ఫేజ్లో కొనుక్కుంటే కొన్ని అడ్వాంటేజెస్ చాలా ఉంటాయి కాబట్టి మనం ఏదైనా సరే మనం పెట్టే పెట్టుబడిని బట్టి మనం ఎంత చేతిలో ఉంది, ఎంత మూలధనము, ఎంత బారోడ్ మనీ, మనకి ప్రాజెక్ట్స్ ఏంటని అన్నీ కూడా మనము ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రకారంగా మీరు పెట్టుబడులు పెడితే అందరూ కూడా భాగ్యవంతులు అవుతారు. అర్థమైందండి. మొత్తం మనకి ఫ్యూచర్ సిటీ అంతా అయిపోయి ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. శంషాబాద్ దగ్గర నుంచి రోడ్డు వస్తుంది. ఇది అదంతా అయిపోయి ఇవన్నీ చేసేటప్పటికి రేట్లన్నీ పెరిగిపోతాయి. ఇప్పుడు సిటీ స్లోగా అందరూ గమనిస్తున్నారు. షిఫ్ట్ అవుతూ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అన్నీ కూడా శంషాబాద్ చుట్టుపక్కల వస్తున్నాయి. శంషాబాద్ నుంచి మనకి డిస్టెన్స్ ఎంత అని లెక్కేసుకోవాల్సిన రోజు వచ్చేస్తుంది. శంషాబాద్ నుంచి డిస్టెన్స్ చూసుకుంటే మనకి తుక్కుగూడకి కింద నుంచి మనం వెళ్తే మ్యాక్సిమం 10 to 15 కిలోమీటర్స్ లోపల ఉంది. అక్కడి నుంచి మనకి ఈ కందుకూరు కానీ కడతలు కానీ అన్నీ కూడా మ్యాక్సిమం 30 కిలోమీటర్స్ లోపల ఉన్నాయి. సో 30 కిలోమీటర్స్ ఇస్ నాట్ ఎ బిగ్ డిస్టెన్స్ ఇన్ హైదరాబాద్. అండ్ ఎప్పుడైతే ఇలాంటి బ్రాడ్ రూట్స్ ఉంటున్నాయి, ఎప్పుడైతే మెట్రో రాబోతుందో అసలు ఇలాంటి డిస్టెన్స్ని మనం కన్సిడర్ చేయగలం. కాబట్టి మీరందరూ కూడా కడతల్ని ఒకసారి నా మాటగా విని కడతల్ని కూడా దృష్టిలో పెట్టుకుని మీ పెట్టుబడులు ఏవైతే పెట్టుబడులు పెట్టదలుచుకున్నారో అలాంటివి మంచి అప్రూవ్డ్ లేఅవుట్స్లో బ్యాంక్ ఫైనాన్స్ ఎందుకు చెప్తాను ప్రతిసారి అంటే బ్యాంక్ ఫైనాన్స్ ఇస్తుంది అని అంటే వాళ్ళు డ్యూ డిలిజెన్స్ కంప్లీట్గా చేస్తారు కాబట్టి మనకి అటువంటి రిస్క్ అక్కడ బ్యాంక్ ఫైనాన్స్ ప్రాజెక్ట్స్లో పెట్టుకుంటే మనకి రిస్క్ చాలా మినిమల్ అయిపోతుంది. ఎటువంటి రిస్క్ ఉండదు. అర్థమైందంటే మనకు అవసరం ఉన్నా లేకపోతే బ్యాంక్ ఫైనాన్స్ తీసుకోమని చెప్తుంటాను, నేనైతే సజెస్ట్ చేస్తాను. కాబట్టి మీరందరూ కూడా కడతల్ని దృష్టిలో పెట్టుకుని కడతల పరిసర ప్రాంతాల్లో మీకు ఎక్కడైనా సరే రీజనబుల్ రేట్లో వస్తుంటే మంచి ప్రాజెక్టులు అయితే ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయండి. ఈ అవకాశాన్ని ఈ కాలం ఆగదిలా, అర్థమైందండి, కాలం ఆగదు. కాబట్టి ఈ కాలాన్ని ఈ అవకాశాన్ని ఇప్పుడే మనం అదృష్టంగా భావించి మనం ఆ ఏరియాలో పెట్టుబడి పెడితే ఖచ్చితంగా భాగ్యవంతులు అవుతారు. అదే సో మీరు కడతల్ చుట్టుపక్కల ఇటువైపు ఎందుకంటే దూరంగా వెళ్ళిపోతున్నామని అనుకోకండి. ఎందుకంటే అక్కడే అదొక సెంటర్లా డెవలప్ అవుతుంది. అక్కడికక్కడే అన్నీ వచ్చేస్తున్నాయి. అక్కడే హాస్పిటల్స్ వస్తున్నాయి. అక్కడ స్కూల్స్ ఆల్రెడీ ఉన్నాయి. అక్కడ మనకు కావాల్సిన ఫుడ్కి రెస్టారెంట్స్, హోటల్స్ అన్నీ కూడా హైవేకి పక్కన అటు ఇటు ఉన్నాయి. అండ్ వెజిటేరియన్ రెస్టారెంట్ కూడా ఉంటుంది. నేను మొన్న జరిగింది కూడా. అక్కడ వెజిటేరియన్ రెస్టారెంట్స్ చాలా తక్కువగా ఉంటాయి. అలాంటి వెజిటేరియన్ రెస్టారెంట్స్ కూడా కంప్లీట్గా అక్కడ ఫ్యామిలీ రెస్టారెంట్స్ కూడా ఉంటాయి. కాబట్టి అన్ని విధాలా కూడా ఈ ఏరియాస్ అన్నీ కూడా ఇప్పుడు చాలా ఫాస్ట్గా గ్రోత్ కనిపిస్తున్నటువంటి హ్యాపెనింగ్ ఏరియాస్. శ్రీశైలం హైవే ఈజ్ వన్ ఆఫ్ ది వెరీ వెరీ హ్యాపెనింగ్ ఏరియా. అండ్ లైక్లీ అది ఎప్పుడు చెన్నై ఎక్స్ప్రెస్ హైవేగా మారిపోయి 6 ట్రాక్ రోడ్ అయిపోతుందో అప్పుడు ఇంకా పట్టలేనటువంటి మనకి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అక్కడ వాతావరణం చూస్తే అస్సలు సిటీతో పోలిస్తే అసలు ఆ వాతావరణాన్ని ఎంత బాగుంటుందో, ఎంత ఆహ్లాదిస్తామో అసలు ఎవరు కూడా వెనక్కి మళ్ళీ సిటీకి వద్దామని అనుకోరు. అంత బాగుంటుంది. కాబట్టి మీరంతా కూడా ఆ ఫారెస్ట్ ఏరియా ఏదైతే శ్రీశైలం హైవే మీద ఫారెస్ట్ ఏరియా వస్తుందో ఆ ఫారెస్ట్ ఏరియాని, ఆ బ్యూటీని, నేచర్ని ఎంజాయ్ చేసి ఒక్కసారి సరదాగా ఫ్యామిలీస్ తోటి వెళ్ళి ఒకసారి చూసుకుని కడతల చుట్టుపక్కల మీ పెట్టుబడులు మాత్రం కంపల్సరీగా అక్కడ పెట్టుబడి పెట్టండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. ఉంటాను. నమస్కారం.